వెళ్ళి చెక్ చేయండి. ఓకే సార్. ఏ రూమ్ వదలొద్దు. అలాగే సార్. క్విక్. ఏంటి సార్, ఏం జరుగుతుంది? బ్యాంక్ రాబరీ, 300 కోట్లు. 1 year నుంచి మాకు ఎంత టార్చర్ పెట్టావురా. ఆ సీరియల్ నెంబర్ మ్యాచ్ అయ్యే ఒక్క నోట్ దొరికితే చాలు, ఐ లాక్ యూ అప్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అంతా వెతికినా ఏమీ దొరకలేదు సార్. ఎందుకు దొరుకుతాయి సార్? నేను దొంగన బినామీనా? రైట్ అండ్ సార్, నిరుపేద రచయితని. లోపల చూడండి, ఖాళీ ర్యాక్లు, అందులో పుస్తకాలు నింపుదామన్నా సరే నా దగ్గర డబ్బులు లేవు. సార్ మీరు అంటే గుర్తొచ్చింది, ఆ కేసు మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నాను సార్. దానికి సంబంధించి కొంత రీసెర్చ్ కూడా చేశాను. అది చూసి ఎవరికి అనుమానం వచ్చి ఉంటుంది, ఆడు మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఇల్లంతా సర్దుకోవాలి. లెట్స్ గో. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేదో అనానమస్ కాల్ సార్. వెంటనే సైబర్ సెల్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ మధ్య ప్రతి పోకిరి వెదవికి పోలీసులతో ఆడుకోవడం చాలా ఈజీ అయిపోయింది. స్టేషన్ కి తీసుకొచ్చి 4 పీక్తే దారిలోకి వస్తారు. అరే బా, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ బా. అంత ఇటకారం ఎందుకులేరా? టైర్ పంచర్ అయింది, అందుకే లేటు. ఏడారా 150 కోట్లు? గన్నిగారం పైసలు నా జీవితంలోనే చూడలేరా నేను. లేట్ అవడం ఏంట్రా? గదొక డొక్కు ట్రక్ రా. రేంజ్ జోక్ చేతో నిజం చెప్పు, ఆ డబ్బు నాది కూడా కాదు. ఏందిరా కథలా? నాకెట్లా తెలుస్తుందిరా? నేనొచ్చిందే ఇప్పుడు. బామ్మ ఇంట్లో లేదు. ఏమైందిరా? తన కుట్లో కూడా బాలేదు. ఆ? బామ్మా, 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 బామ్మా. బామ్మ లగేజ్ కొట్టలేదు. నువ్వు కిందికి వెళ్ళి బామ్మని ఎవరైనా చూసారు కనుక్కో. ఎవరో కొంతమంది ముసలాళ్ళు వ్యాన్లో చెల్లిరంట. బామ్మ గురించి అడుగుతుంటే ఎవరికి తెలియదు అంటున్నారు. ఏందిరా ఇది? చనిపోయిన 5గురిలో ఒక వ్యక్తి క్రిస్టియన్. వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను. చిన్ను పేరు శ్రీనిధి, బామ్మ పేరు సరస్వతి. వీళ్ళలో ఎవరు క్రిస్టియన్ కాదు, అందరూ హిందువులే. ఏడికిరా? ఇది పడుకో. జాన్ స్టీవర్ట్. జాన్ ఏమైందిరా? అనాథ. ఇకపోతే మీ 5గురు ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మా 5గురు గురించి తెలుసుకోవడానికి ఈ ఫైల్ కావాలా? రాజారాంకి అమ్మ ఉంది, బ్రహ్మంకి కూతురు ఉంది, కార్తిక్కి చెల్లి ఉంది, అవినాష్కి ప్రియ, జాన్కి ఎవరు లేరు. అనాథ, నాలాగే ఆర్ఫనేజ్లో పెరిగాడు. జాన్ బామ్మ మనవడు కాదు. అంటే ఇన్ని దినాల సంది బామ్మ అబద్ధం ఆడిందా? అదే అర్థం కావట్లేదు. మిగతా అందరికి లెటర్లు పంపింది బామ్మే, వాళ్ళందరికి నా గురించి చెప్పింది బామ్మే. ఈ రివెంజ్ అంతా స్టార్ట్ చేసింది, ప్లాన్ చేసింది మొత్తం బామ్మే. చనిపోయిన వాళ్ళతో ఏ సంబంధం లేకుండా బామ్మ ఇదంతా ఎందుకు చేసింది? అస్సలు బామ్మ ఎవరు? మొత్తం తీసుకెళ్ళిపోయిందిరా. ముఖ్యమైనది మర్చిపోయింది.
అమ్మా మీరు చెప్పినట్టుగానే సమానంగా 5 బ్యాగులు డబ్బు సర్దాం. ఇప్పుడు వీటిని ఏం చేయమంటారమ్మా? 5 బ్యాగులు విడిగా అటు పక్కన పెట్టండి. ఏం చెయ్యాలో తర్వాత నేను చెప్తాను. సరేనమ్మా. పార్థ, నాకు తెలుసు పార్థ, నేను ఎక్కడున్నానో నన్ను వెతుక్కుంటూ వస్తావని. కానీ ఇంత త్వరగా ఎలా? ఈజీ బామ్మ. నా ముందే చాలాసార్లు ఈ ఓల్డేజ్ హోమ్ డొనేషన్ బాక్స్లో డబ్బులు వేసేదాన్ని. ఇందాక ఇంటికి వెళ్తుంటే మీ వాళ్ళ వ్యాన్ నా కారు కడ్డంగా వచ్చింది. అదంతా సరేగానే అర్జెంట్గా ఒక హగ్ చెప్తా. పార్థ, ఏం టైమింగ్ అసలు! కరెక్ట్గా పోలీసులు వచ్చే టైంకి డబ్బులంతా ప్యాక్ చేసి అక్కడిని షిఫ్ట్ చేసావు చూడు, సూపర్ బామ్మ. ఆ డబ్బు కనుక అక్కడ దొరుకుంటే ఇప్పటికి మనందరూ జైల్లో ఉండేవాళ్ళం. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు బామ్మ. నిజం ఎందుకు దాచావు? వాడు చంపిన 5గురిలో మీ మనవడు లేడు బామ్మ. వాడు చంపిన 5గురిని కాదు, 6గురిని, నీ భర్తతో సహా. అరవై ఏళ్ల కాపురం మాది. 80 ఏళ్ల వయసు వచ్చిన మా ఆయన సొంతంగా ఒక పుస్తకాల షాప్ పెట్టుకుని పనిచేస్తూనే ఉండేవారు. ఆ దుర్మార్గుడు అతి దారుణంగా చంపేశాడు. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు అనుకున్నాను. ఈ కేసు గురించి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళేదాన్ని. వాళ్ళే అనేవాళ్ళు తెలుసా భర్త, హే బామ్మ, మీ ఆయనకి 80 ఏళ్ళు అయ్యాయి, ఈనాళ్ళు బతకడమే గొప్ప, సస్తే సావని పోనీలే, నువ్వు కాటికి కాలు చెప్పావు, అవసరం అయితే నన్ను ఎగతాళి చేసి తిట్టి పడేసేవాళ్ళు. ముసలాళ్ళంటే అందరికీ చులకనేనయ్యా. ఇంటికి భారమని పిల్లలు అనుకుంటారు, భూమికి భారమని సమాజం అనుకుంటుంది. పైగా మా చావు వీధి కుక్క చావుతో సమానం. ఎందుకు చచ్చామో, ఎలా చచ్చామో అసలు ఎవరు పట్టించుకోరయ్యా. నిజం ఎందుకు దాచావని అడిగావు కదా. చనిపోయింది నా మనవడు కాదు, వయసైన నా భర్తే అంటే నా బాగాని ఎవరైనా అర్థం చేసుకుంటారా? నాతో కలిసేవారా? లేదుగా. అందుకే వాళ్ళకి అబద్ధం చెప్పి ఒప్పించాను, నీ దగ్గరికి తీసుకొచ్చాను. పగ పూర్తయిన వెంటనే నిజం చెప్పేద్దామని తీర్మానించుకున్నాను. కానీ అంతలోనే మీ అందరి మీద ప్రేమను పెంచుకున్నానయ్యా నేను. పిల్లలు లేని నాలాంటి కొట్టాలకి ఎంతమంది పిల్లలు ఎంత దగ్గర అయిపోయానో నేను అప్పుడు అర్థం చేసుకున్నానయ్యా. కానీ ఆ రోజు చిన్ను లిఫ్ట్లో ఇరుక్కుపోయిందే, ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాను. పైగా ఆ దుర్మార్గుడు మన వాకిలి దాకా వచ్చేశాడు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, పగ తీరకపోయినా పర్వాలేదు, నా మూలంగా ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని నేను నిర్ధారించుకున్నాను. నేను మోసం చేశానని మీరందరూ నా మీద ద్వేషంతో నన్ను తిట్టుకుంటారు కదా, అప్పుడు ఇదంతా ఆపేస్తారని నేను ఇలా చేశానయ్యా. అందుకే నేను తీసుకొచ్చిన డబ్బుని నాలాంటి అనాథులకి, పేదవాళ్ళకి పంచిపెట్టేయాలని తీర్మానించుకున్నాను. అమ్మాయ్యా, మీరంతా పగను మర్చిపోయి సంతోషంగా ఉన్న సమయంలో ఇదిగో మీ వంతు డబ్బు ఆ 5 బ్యాగుల్లో సర్దేశాను, పంపించేస్తాను. అంతా బాగానే ఉంది, కానీ చివరిలో ఈ డబ్బులు కావాలంటే బామ్మ ఇచ్చేసే బామ్మ. ఆ డబ్బులు కూడా ఇచ్చేసే. అయినా మన రివెంజ్లో ఫస్ట్ నుంచి డబ్బు మ్యాటర్ లేదుగా, అదేదో అనుకోకుండా దొరికింది, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ మనం ఎవరూ ఆ డబ్బుతో ఏం చేయాలో కూడా ఆలోచించలేదు.
ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా డబ్బుల కోసం కాదు. మా బామ్మ కోసం. ఒంటరిగా బతికేవాడిని. సడన్గా మీరందరూ నా లైఫ్లోకి వచ్చేసారు. ముందు నేను కూడా నా నవలకు ఒక్క దొరుకుతుందనే మీకు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాలో 1% కూడా స్వార్థం లేదు మామ. ప్రేమ మాత్రమే ఉంది. ఈ అనాథకి ఇంత మంచి కుటుంబం దొరికిందంటే అది నీ వల్లే. ఇప్పుడు మీలో ఏ ఒక్కరు కనపడకపోయినా నాకేం చేయాలో తెలియదు. నువ్వు కావాలి బామ్మ. నాకే కాదు, మా అందరికి నువ్వు కావాలి. నువ్వు మా కథలు చెప్పాలి, మేము తప్పు చేస్తే తిట్టాలి. నీలాగా ధైర్యంగా మేమందరం బతికేలా మమ్మల్ని తయారు చేయాలి. వాళ్ళందరికీ నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పాను. నీకోసం వస్తున్నారు, వాళ్ళతో వెళ్ళు. చిన్ను ఐస్ క్రీమ్ అడిగింది, వెళ్ళి తీసుకొస్తాను. నీకు స్ట్రాబెరీ హొక్కిగా. తప్పించుకున్నారు. ఇంకా వాళ్ళని ఇరికిచ్చడం, పోలీసులకి పట్టించాలనుకోవడం అనవసరం. వాళ్ళు ఎక్కడుంటారో తెలిసింది కదా, ఒక్కరిని కూడా వదలకుండా చంపేద్దాం. హలో, అవును రసూల్నే మాట్లాడుతున్నాను. ఏంటో చెప్పండి. రసూల్ ఏమైంది? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏమైంది రసూల్? అది చిన్న చిన్న పొరపాటు చేశాను దేవ్. పోలీసులకి ఫోన్ చేసి ఆ రైటర్ ఇంట్లో డబ్బుందని నువ్వు చెప్పన్నావు కదా, తొందరలో మర్చిపోయి నేను నా నంబర్ నుంచే పోలీసులకి ఫోన్ చేశాను. సైబర్ క్రైమ్ వాళ్ళు నా నంబర్ని ట్రేస్ చేశారంట. దేవ్, ఏ ప్రాబ్లం లేదు దేవ్, ఏ ప్రాబ్లం లేదు. అది ఫేక్ ఐడి ప్రూఫ్స్ పెట్టి సిమ్ కార్డ్ తీసుకున్నా కదా, పడేశాను. ఇంకే ప్రాబ్లం ఉండదు. వదిలే, నీ జేబులో ఉన్న పెన్ ఇవ్వు. దేవ్, నువ్వు అలా కోపంగా చూసేసరికి నాకెంతో భయం వేసిందో తెలుసా నీకు? నీ దాకా వచ్చిన పోలీసులు నా వరకు రాలేరా? నన్ను పట్టుకోలేరా?